గారితో బాగా నాకు అల్లు రామలింగి గారు ఒక తండ్రిలాగానే నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఎన్టీఆర్కి చెప్పాడు, ఈ అమ్మాయిని చేసుకోవటం మీ అదృష్టం అన్నాడు ఆయన ఆ రోజుల్లో. అందువల్ల ఏంటంటే ఈ అబ్బాయి వచ్చేసరికి ఏదో ఒక్కసారే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తప్ప నాకు పెద్ద పరిచయాలు లేవు. పైగా నేను ఇట్లా ఛానల్స్ వారు ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు కాపులంతా బాధపడుతున్నారు, కనీసం ఏం తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుంచి? 14 ఏళ్ళ నుంచి 14 సంవత్సరాల నుంచి ఊడిగం చేస్తూనే ఉన్నావు కదా ఆ పార్టీకి, వాళ్ళ నుంచి హామీ ఏంటి మీకు? మీకు 2 ఏళ్ళు ఊడిగం చేశారంటే 2014 పదవులు తీసుకోలేదు, అప్పుడు పోటీ చేయలేదు, బయట నుంచే సపోర్ట్ చేశారు. 2019లో ఇండివిజువల్గా వెళ్ళారు. ఏం ఊడిగం? ఇప్పుడు 2014లో పార్టీ పెట్టుకున్నారుగా, సొంతంగా పార్టీ పెట్టుకున్నారుగా. అది కూడా చంద్రబాబు పెట్టమంటే పెట్టారని కొంతమంది అంటారు. సరే, మనకి అవన్నీ అనుకున్న తెలుగుదేశం వాళ్ళు అనే మాటలు. అందువల్ల పార్టీ పెట్టుకున్నప్పుడు మీ అంతా మీరు ఎదగాలి కదా. ఎప్పుడైనా ఒక క్యాడర్, ఒక కమిటీలు, వాళ్ళ కోసం మీటింగు ఏది పెట్టాలి. ఆ రోజు కూడా చంద్రబాబుతోనే ఎలక్షన్ ప్రచారం, తెలుగుదేశానికి ఓటేయమని, అంతే కదా. బీజేపీ పవన్ కళ్యాణ్ సపోర్టు తెలుగుదేశం పార్టీ. కానీ బీజేపీ రియలైజ్ అయ్యి బయటకు వచ్చాక వాళ్ళు ఎంత మంచి ఆఫర్ ఇచ్చారు పవన్ గారికి కదా. ఇచ్చి మీరు నెక్స్ట్ సీఎం 2024లో కాకుండా 2029లో మీరే మాకు సీఎం, అప్పటికి పార్టీని బలోపేతం చేద్దాం మీరు ఇద్దరం కూడా కలిసి, ఇప్పుడు ఎంతన్నా రానివ్వండి, దాని మీద మనం స్ట్రాంగ్గా ఎప్పుడు ఎగ్నెస్ట్ గవర్నమెంట్గా ఫైట్ చేద్దాము అని ఒక మంచి ఆఫర్ ఇస్తే, లేదు నేను వాళ్ళకి బానిసలాగా వెళతాను, చంద్రబాబే నాకు దేవుడు గురువు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే అసలు అందరికి నవ్వు వస్తూ ఉంది. అబ్బాయి ఒక చిన్న పిల్లాడిలాగా ప్రవర్తిస్తున్నాడా, ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడా? పైగా కార్యకర్తలు ఎంతమంది వెళ్ళిపోతున్నారు పార్టీ నుంచి, ఎట్లాంటి లీడర్లు వచ్చారు చెప్పండి. ఒకప్పుడు ఎలాంటి మేధావులు చేరారు జనసేన పార్టీలో, ఒక్కళ్ళు ఉన్నారా? ఎందుకని? చంద్రబాబు చేతిలో కీలు బొమ్మగా మారిపోయి సొంత నిర్ణయాలు చేసుకోలేని పరిస్థితికి జనసేన పార్టీ దిగజారిపోయింది. నాయకుడు కూడా అలాగే అయిపోయాడు, ఎవరికి అందుబాటులో ఉండడు, వాళ్ళతో కనీసం పార్టీ గురించి చర్చించడం. మొన్న కూడా పార్టీ సమావేశంలో మీరు ఎవరైనా టీడీపీ వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని వైకాపా కోవర్ట్లు అనుకుంటాను చెప్పేది నాయకుడు. ఏమండి, కార్యకర్తలు సలహాలు తీసుకోవాలి. పోనీ ఇప్పుడైనా సరే, లాస్ట్ ఇయర్ చంద్రబాబు చెప్పాడు కనుక వేరుగా పోటీ చేశాడు కదా. ఎందుకంటే అప్పుడు వ్యతిరేక ఓటు పోకూడదు కనుక, చంద్రబాబు వ్యతిరేక ఓటు బయటికి పోకూడదు కనుక. అందువల్ల చంద్రబాబు చెప్పినట్టు అంటే ఆయన వ్యతిరేక ఓటుని ఈయన చీలుస్తాడనమాట. అందుకోసం అట్లాగా ఆ విధంగా అతనేం చెప్తే ఇతను అలాగే చేశాడు. ఆ చేసినప్పుడు ఇతను ఓటింగ్ శాతం ఎంతనే తెలిసింది. పోనీ 2 సీట్లు కంటెస్ట్ చేశాడు కదా, రెండిట్లో ఒక్కటన్నా గెలిచి ఉంటే ఆయన సొంత బలం ఏంటో అర్థమై ఉండేది. అంటే ఆయన పోటీ చేసిన స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ఖర్చు పెట్టారట, అందుకని ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళు 100 అబద్ధాలు చెప్తారండి, 100 అబద్ధాలు. ఆ అబ్బాయికి 100 కోట్లు ఉన్నాయో, మొత్తం ఆస్తులన్నీ కూడా చీజ్ చేస్తున్నాయి, ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి కదా. ఆ కేసులన్నీ ఉన్నాడు, మొత్తం ఏమన్నా అతని ఆస్తి అతని చేతిలో ఉందండి అసలు. ఇప్పుడు పరిస్థితి ఏంటి లక్ష్మీ భారతి గారు? ఇప్పుడు ఆ అబ్బాయి గవర్నమెంట్కి వచ్చాడు, ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాట ఏదైతే ఉందో 9 నవరత్నాల పథకాలని చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశారు. ఆయన ఫైనాన్షియల్గా కష్టాల్లో ఉన్నారంటున్నారు కదా, అన్ని సీజ్ అయిపోయి ఉన్నాయని. ఇప్పుడు ఆర్థికంగా పర్వాలేదా? ఏమి లేదండి, అతను ఎక్కడన్నా కరప్షన్ అనే మాట ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే, ఇప్పుడు చంద్రబాబుకు 100 మేము చూపిస్తూ ఉన్నాము. చెట్టు నీరు, అదేవిధంగా పోలవరం, 1 కాదు 2 కాదు, ఎన్ని రకాల కరప్షన్ చేయాలో అన్నీ చేసి పడేశారు. ఇసుక అన్నీ చేసి పడేది. ఇవంతా ఈరోజు ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా? ఇసుక సెంట్రల్ కంపెనీకి ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థకి ఇచ్చారు. అదేవిధంగా ఇంకేమున్నాయి ప్రభుత్వ పథకాలు? నడుస్తుంటదట కదా వాళ్ళు కామెంట్ చేసేది, ఇసుకలో మీరు వాళ్ళ భాషలో మాట్లాడితే నేను చెప్పలేను. అదే వాళ్ళు 100 అబద్ధాలు సృష్టించాను, ఫస్ట్లోనే చెప్పాను నేను, 100 అబద్ధాలు. ఈ ఒక్కటి నిజమని ఏదైనా ప్రూవ్ చేసి, మేము అడుగుతుంది ఒక్కటే, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఒక్క చోట ఇదిగో ఇది దొరికింది ఆధారం అని చెప్పండి. ఈరోజు మా గవర్నమెంట్ 100 ఆధారాలు చంద్రబాబు ఈ విధంగా చేశాడని ఇచ్చాం కదా. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని బయట పెడతాం అంటున్నారు. సరే, మీ అధికారానికి వచ్చేది బయట పెట్టేది అది ఎప్పటికంటే ఇంకా
అది అతని ఉన్నంత వరకు జరగదండి. అతని చరిత్ర ముగిసిపోయింది. చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎవ్వరూ పట్టించుకోవట్లా. ఎంత ఫెయిల్ అవుతున్నాయో సభలు చూస్తూనే ఉన్నాం మనము. అతి దారుణంగా ఉంది అతని పరిస్థితి. దానికి తోడు మైండ్ సరిగా లేదు. ఇద్దరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ తండ్రి కొడుకులు ఏదో మాట్లాడుకుంటూ